అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 12 రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోతాయా, 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం, ఒక డౌట్ అనేది ఉంది గురుగారు. అవును, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. కానీ 2026 సంవత్సరంలో 12 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర వారికి బాగుంది, ఏ రాష్ట్ర వారికి బాగాలేదు, బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే, సంవత్సరం మాత్రమే. మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము, అది గత కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా. కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు, జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు, ఓకే, ఎందుకంటే మొదటి 6 నెలలు ఎట్లా ఉంటుంది, రెండవ 6 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేషు, నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు, శాస్త్రం చెప్తుందంట. సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు. రైట్. ఏ మకరమో, ఏ కుంభమో, ఏ ధనస్సో, లైక్ మీ జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, మరి మీకు బాధకాధిపతి ఎవరు, యోగకారకుడు ఎవరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ ఉంది, బ్లాక్ కలర్ కార్ కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. నీకు ఎరుపు యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి. గ్రీన్ మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి 2 వీలర్ కానీ, గ్రీన్ కలర్ కారు కానీ, గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మరి యోగకారకుడు, బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి. ఓకే. కనుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. 2026 ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు. అవును. నా విషయం ఏమిటంటే 2020 నుండి 25 లోపు, 26ది నేను చెప్తున్నా అంటే 2020 నుంచి 25 లోపు మ్యాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా. ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో. ఖచ్చితంగా. రేపటిది ఎవరైనా చెప్తారు, గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య. సో అట్లా మనం చూసుకుంటూ ఈ 12 రాశుల్లోకి వెళ్ళబోతున్నాం. రైట్ గురుగారు. గురుగారు, 2026లో ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆ లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా, పేరు ప్రఖ్యాతలు వస్తాయా, ఏం చెప్తారు? తులారాశి అంటేనే ఫస్ట్ నాకే బాధ అవుతుంది. ఓకే. తులారాశి వారికి సంబంధించి చెప్తా, నీకు కూడా బాధ అవుతుంది. ఎందుకు అని చెప్తే. సో మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులలో రమేషో, రాజేషో, రంజితో, రాకేషో, రవలియో, రోజాను, రజిత కావచ్చును, ప్రమోదు, ప్రసాదు, రమ్య, ప్రదీపు, ఈ పేర్లతో ప్రమోదు, ప్రదీపు, ప్రశాంతు, ప్రవీణ్, ప్రియాంక 2024 జనవరి నుండి స్టిల్ ఈరోజు వరకు
ఆరోగ్య సమస్య కావచ్చును, ఆర్థికంగా కావచ్చును, వారి ఇంట్లో గొడవలు కావచ్చును, లవ్ బ్రేకప్స్ కావచ్చును, అసలు ఇలాంటి సందర్భం మనీ రిలేటెడ్ కావచ్చును. అసలు ఇలాంటి సందర్భం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు అనేటువంటి మాటలు నేనైతే విన్నా చాలామంది దగ్గర నుండి. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కానీ, స్థాన చలనాలో, ప్రదేశ మార్పులో, హెల్త్ ఇష్యూసో మీరు చెప్పినటువంటి వారికి ఉద్యోగంలో అవకతవకలు బీభత్సంగా ఉండడం కానీ జరిగినాయా? ఉద్యోగంలో అవకతవకలు ఏదైనా కావచ్చును. ఉద్యోగంలో కానీ మనల్ని తీసేస్తా అనే మాట కావచ్చును, తీసేయడము కావచ్చును, మళ్ళీ రావడం కావచ్చును. సో అంటే ఉదాహరణ, ఈ పేర్లు ఎందుకు అంటే ఉదాహరణగా నేను తీసుకున్నా. నాకు చాలా మంది నాకు కన్సల్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలకు అన్యోన్యత లోపించడం కానీ, కొన్ని సీక్రెట్ విషయాలు బయటపడడం కానీ 2024-25లో జరిగి ఉంటాయి. ఇందులో ఒక సెలబ్రిటీకి సంబంధించింది కూడా ఇష్యూ అయింది. ఇక అది నువ్వే చెప్పాలి ఎవరు అనేది. ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఎవరికైనా జరిగిందా అనేది. సో ఖచ్చితంగా జరిగినాయి గురుగారు. ఇందులో రాజ్ తరుణ్ హీరో ఉన్నాడు. 24-25లో రచ్చ లేపి పెట్టిర్రు, అవునా కాదు? అవును, అది దాదాపు చాలా నెలలు నడిచింది ఆ గొడవ. సో దీని తర్వాత ఇదే రా అక్షరంతో పేర్లు కలిగినటువంటి రామానాయుడు స్టూడియోకు, ఆ అక్షరంతో పేర్లు కలిగినటువంటి అన్నపూర్ణ స్టూడియో కూడా ఏదో షోకేజ్ నోటీసులో ఏదో పంపిరు, డబ్బులు కట్టండి అని చెప్పి, అవునా కాదు? సో బీ కేర్ఫుల్, ఇంకా బీ కేర్ఫుల్. ఈ రా అక్షరము ప్రా అక్షరం ఉండేటోళ్ళు 2026 హెల్త్ ఇష్యూస్ కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మానసికంగా బాధపడే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే 2026 జూన్ జూలై దాటుతుందో కొంత అద్భుతంగా ఉంటుంది. వీరిపై పుకార్లు కూడా లేస్తాయి. అసలు వీరు చెయ్యని తప్పుకు చేశారని కానీ, ఫలానా వ్యక్తిని ప్రేమించారని కానీ, ఫలానా వ్యక్తితో మాట్లాడతలేవా అని కానీ, ఈ బంగారం నువ్వు దొంగతనం చేసావా అని కానీ, అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇట్లాంటి మనకు సంబంధం లేని విషయాలు మనపై పెట్టడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి చాలా. రైట్. కనుక 2026లో చాలా జాగ్రత్త, ఇంకా జాగ్రత్త మొదటి 6 నెలలు. సో తప్పకుండా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో 2026లో కొంత పర్వాలేదు, ఉద్యోగము మార్పులు, ఉద్యోగం రావడము, వివాహం కావడము, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నవి. కానీ ఇంకా పర్సనల్గా వారు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు. ఓకే, ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి తప్పకుండా కలిసే ప్రయత్నం చేయండి నన్ను, అంతే. ఇదే వీరికి పెద్ద. సో ఖచ్చితంగా మిమ్మల్ని కలిసిన తర్వాత పరిహారాలు, మార్పులు అని ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని బ్లాక్ మెయిల్ రిలేటెడ్ కానీ చాలా వీరి జీవితంలో పెను ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నవి. సూసైడ్ అటెంప్ట్స్ చాలా ఉన్నవి. కొన్ని సార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా, ప్రాణాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది గురుగారు. ఉన్నది. కానీ ఆ లోపు ఏమైనా అంటే రెమెడీస్, ఇలాంటి మానసిక ఒత్తిళ్లు కలిస్తే వాళ్ళ జీవితం మారుతుంది, అంతే. ఇక రెమెడీస్ ఏమని చెప్తారా? పరిహారం ఇదే రెమెడీ. రైట్. ఏది? తులారాశి వారికి ఖచ్చితంగా ఆశ్వినాస్పాదులు ఖచ్చితంగా కలవండి, అది వారి ఇష్టం. రైట్ గురుగారు, ధన్యవాదాలు.